పరిసరాల పరిశుభ్రం, పర్యావరణ భద్రం, కలుషిత నీరు सरपंच ఇది చాలా సంతోషం, శుభకరణం. కాబట్టి ఈ ప్రభుత్వం ఎప్పుడు గుడిపల్లికి రావటం చాలా సంతోషంగా ఉంది. రంగనాథ స్వామి ఆశీర్వాదం మనకు సంపూర్ణంగా ఉంది. అదేవిధంగా ఇక్కడికి విచ్చేసిన సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకులకు, గుడిపల్లి గ్రామస్తులకు, జనసేన బీజేపీ నాయకులకు, నా తోటి సోదరి సోదరిమణులందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ, అదేవిధంగా ఎన్నికల్లో ఎంతో కష్టపడి ఎన్డీఏ కూటమి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతానే, అదేవిధంగా ఇక్కడ ఎన్డీఏ కూటమి తరఫున నిలబెట్టిన మీ సవితమ్మను, మీ పార్థసారథి గారిని అఖండ మెజార్టీతో గెలిపించినందుకు గుడిపల్లి గ్రామస్తులకు పేరు పేరున అందరికీ నమస్కారాలు, ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈరోజు మనం ఎన్నికల్లో ఏమైతే మాట చెప్పామో ఆ రోజు మన చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, ఏప్రిల్ 1వ తారీఖు నుంచే 4000 పెన్షన్ ఇస్తానన్నారు. మరి 4000 ఏప్రిల్, మే, జూన్, జూలై 1వ తారీఖున 7000 రూపాయలు పెన్షన్ ఇచ్చిన ఘనత మన చంద్రబాబు నాయుడు గారు కాదా? అవునా కాదా చెప్పండి. 70 రూపాయలు ఉన్న పెన్షన్ ని 1000 రూపాయలు చేసింది. పెన్షన్ విధానాన్ని మొదలు పెట్టింది అన్న నందమూరి తారక రామారావు గారు. ఆ తర్వాత దాన్ని 70 రూపాయలు ఉన్న దాన్ని 1000 రూపాయలు చేసింది మన చంద్రన్న. 1000 రూపాయలు ఉన్న పెన్షన్ ని 2000 చేసింది కూడా మన చంద్రన్నే. మరి 2019లో ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క అవకాశం అని చెప్పి నేను 3000 రూపాయలు పెన్షన్ చేస్తానన్నాడా లేదా? చాలా మంది అయ్యో జగన్ వస్తే జాబ్ వస్తుంది, 3000 పెన్షన్ వస్తుంది, మన ఊరు ఉద్ధరించిపోతుంది, మన ఊరు అభివృద్ధి జరుగుతుందని చెప్పి ఆ భ్రమలో కొంతమంది జగన్మోహన్ రెడ్డికి ఓటేసినందుకు 3000 పెన్షన్ ఎన్నేళ్లకి ఇచ్చాడమ్మా? 5 సంవత్సరాలకి నెలకు 250 పెంచుకుంటూ అది కూడా చాలా మందికి పెన్షన్ తీసేశారు. తీసేసి 3000 పెన్షన్ రేపో మాపో 2 నెలల ముందు, ఎన్నికల 2 నెలల ముందు వచ్చి నేను 3000 చేశానని చెప్పారు. ఆ సమయంలో కూడా మళ్ళీ ఏం చెప్పారంటే, చంద్రబాబు నాయుడు గారికి సైకిల్ గుర్తుకు ఓటేస్తే మీ పెన్షన్ ఇంటి దగ్గరకు రాదు అని వాలంటీర్ల ద్వారా బెదిరించాడా లేదా చెప్పండి. మరి మాట నిలబెట్టుకున్న ముఖ్యమంత్రి మన చంద్రబాబు నాయుడు గారు ఒక్కసారిగా 3000 ఉన్న పెన్షన్ ని 4000 రూపాయలు చేసిన ఘనత మన చంద్రబాబు నాయుడు గారు అన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. అంతేకాదు 1వ తారీఖు ఆదివారం వచ్చిందని తెలుసుకొని అధికారులు కూడా ఇబ్బంది పడకూడదన్న ఉద్దేశంతో 31వ తారీఖే 4000 పెన్షన్ ఇంటి దగ్గరికి ఇచ్చిన ఘనత మన చంద్రబాబు నాయుడు గారు. అదే కాకుండా మరి 19లో చెప్పాడు మెగా జాబ్ క్యాలెండర్. ఎంతమందికి వచ్చాయమ్మా మెగా జాబ్ క్యాలెండర్ లో ఉద్యోగాలు వచ్చాయా? జాబులు రాలా. మన చంద్రబాబు తెచ్చిన కియా ఫ్యాక్టరీలో పిల్లలు చాలా మంది పోతున్నారే తప్ప జగన్ ఇచ్చిన ఉద్యోగం ఏమీ లేదు. ఇచ్చారా? మరి ఏదైతే మాట చెప్పారో ఆ మాట నిలబెట్టుకున్న ముఖ్యమంత్రి తొలి సంతకం మెగా డిఎస్సీలో 1600 437 పోస్టులు మనం భర్తీ చేయబోతున్నాం
చేశామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా అన్న నందమూరి తారక రామారావు గారి స్ఫూర్తితో మనం అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేశాం 14-19లో. పేదవాడు గుప్పెడు అన్నం తినాలి, హెడ్ క్వార్టర్స్ లో వచ్చినప్పుడు అనేక పనుల మీద వస్తూ ఉంటారు, వాళ్లకు మధ్యాహ్నం పూట 5 రూపాయలే నాణ్యతమైన భోజనం పెట్టాలని చంద్రబాబు నాయుడు గారు అన్నా క్యాంటీన్లు మొదలు పెడితే మరి ఈ జగన్నాసురుడు వచ్చి ఏం చేశాడు? పేరు మార్చుకోవచ్చు కదా, ఆ పేర్లు మార్చే రెడ్డికి పేర్లు మార్చే విధానం ఉంది కదా. పోనీ అన్నా క్యాంటీన్ ఎన్టీఆర్ అన్నా క్యాంటీన్ వద్దు, వైఎస్ఆర్ అన్నా క్యాంటీన్, రాజారెడ్డి అన్నా క్యాంటీన్ పెట్టచ్చు కదా. అన్నం పెట్టే అన్నం తినేది పేదవాడు అన్నం తినేది ఇష్టం లేక రాష్ట్ర వ్యాప్తంగా అన్నా క్యాంటీన్లు తీసేసిన మూర్ఖుడు ఆ జగన్మోహన్ రెడ్డి. మనం ఎన్నికల్లో ఏ సమయం అయితే మన చంద్రబాబు నాయుడు గారు చెప్పారో ఆ మాట నిలబెట్టుకున్న నాయకుడు మన చంద్రబాబు నాయుడు గారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేశాం, ఉచిత ఇసుక ఇస్తున్నాం. అదే విధంగా మన యువ నాయకుడు నారా లోకేష్ గారు 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు. అందుకు పిల్లలకి శిక్షణా తరగతులు కూడా మనం ఏర్పాటు చేస్తున్నాం. సక్సెస్ ఈ శిక్షణా తరగతులు కూడా మనం తయారు చేస్తున్నాం. దగ్గరలో మన నియోజకవర్గానికి రాష్ట్ర వ్యాప్తంగా మరికొన్ని పరిశ్రమలు వస్తున్నాయి. ఆ పరిశ్రమలు వచ్చినప్పుడు మన పిల్లల్లో ఉన్న నైపుణ్యతను బయటికి తీసుకొచ్చి వాళ్ళకి ట్రైనింగ్ కార్యక్రమాలు కూడా మొదలు పెట్టాం. అంతేకాకుండా జగనన్న భూ చట్టం తీసుకొచ్చారు, గుర్తుందా? ఎన్నికల ముందు పాస్బుక్ మీద ఆయన ఫోటో, మన పత్రాల మీద ఆయన ఫోటో, భూమిలో సర్వే రాళ్ల మీద ఆయన ఫోటో. మన పత్రాలు మన దగ్గర ఉండవంట, ఆయన దగ్గర ఉంటాయంట. మన తాతల కాల నుంచి చిరాస్తులు మన పిల్లల కింద మనం ఇవ్వాలని కోరుకుంటాం, కానీ జగన్కి ఇచ్చాక మనం కష్టపడి మన ఆస్తులు మనం కూడగొట్టుకునేది. అలా ఒక భూ కబ్జా చేయాలని చెప్పారు, అది చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల సమయంలో చెప్పారు. జగన్ భూ చట్టాన్ని రద్దన్నాం, భూ చట్టాన్ని రద్దు చేశామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. అదే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసిన రోజు నుంచి కూడా అభివృద్ధి కార్యక్రమాలు మొదలైనాయి, అమరావతి పనులు మొదలైనాయి, ఒక పక్క పోలవరం పనులు మొదలైనాయి. రాష్ట్ర వ్యాప్తంగా అభివృద్ధి బాటలో మనం నడుస్తున్నామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. అదే విధంగా మన నియోజకవర్గంలో కూడా సుమారుగా 27 కోట్ల రూపాయలు సీసీ రోడ్లు డ్రైనేజీలు మనం వేయబోతున్నాం అన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. అంతేకాకుండా ముఖ్యంగా మనం పవన్ కళ్యాణ్ గారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు కూడా తెలియజేయాలి. ఎందుకంటే రాజకీయాలు చూసాం, తండ్రి చనిపోతే తండ్రి శవం పక్కన ముఖ్యమంత్రి సీటు కావాలన్న వాళ్ళు చూసాం, గొడ్డలిపోటు బాబాయిని చంపి ముఖ్యమంత్రి సీటు కావాలనుకున్నాం, గులకరాయిలు చూసాం, కోడికత్తి పార్టీని చూసాం. కానీ మన పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రం బాగుండాలి, ఈ రాష్ట్ర భవిష్యత్ బాగుండాలి, ఓట్లు చీలకూడదని ఉద్దేశంతో మనతో పాటు ఎన్డీఏ కూటమిలో చేరి ఈ రోజు ప్రభుత్వాన్ని ఫామ్ చేశాం. అదే విధంగా ఆయన పంచాయతీరాజ్ మంత్రిగా ఒక పక్క 5 సంవత్సరాలుగా సర్పంచ్ నిధులు. ఏం స్వామి, ఏమైనా నిధులు వచ్చాయా మీకు? సర్పంచ్ 5 ఏళ్లుగా మీరేమో ఖర్చు పెట్టుకొని మేమేదో చేసేస్తామని చెప్తే వాళ్ళు లైట్లు పోతే లైట్లు మార్చలేని పరిస్థితి, డ్రైనేజ్ కాలువలు ఎత్తేయండి అంటే మా దగ్గర ఫండ్స్ లేవు, మేమేం చేయగలమని చెప్పి సర్పంచుల పరిస్థితి అది. ఎందుకంటే సర్పంచ్ నిధులు కూడా కళ్యాణ్ గారు ఆలోచించి గ్రామాలు బాగుండాలంటే ఫస్ట్ మంచినీటి సమస్య, డ్రైనేజ్ సమస్య తెగాలి. కాబట్టి కరెంటు ఉండాలి, మంచినీరు సమస్య ఉండకూడదు, డ్రైనేజ్ సమస్య ఉంచకూడదనే ఉద్దేశంతోనే ప్రతి సర్పంచ్ ప్రతి పంచాయతీకి నిధులు కూడా కేటాయించామన్న విషయాన్ని కూడా మీకు అందరికీ తెలియజేస్తున్నాం. మనం ఇప్పుడు డ్రైనేజ్ క్లీన్ చేసుకోవచ్చు, లైట్లు పోతే లైట్లు వేసుకోవచ్చు. అదే విధంగా డ్రింకింగ్ వాటర్ సమస్య ఉంచే కూడా మనం సమస్యలు పరిష్కారం చేసుకోవచ్చు. 1432 కోట్లు మనం రిలీజ్ చేశామన్న విషయాన్ని కూడా మీకు అందరికీ తెలియజేస్తాం సర్పంచ్ నిధుల ద్వారా. కాబట్టి మన అందరికీ మంచి రోజులు వచ్చాయి. ఇంకా మన ఊర్లో చేయాల్సిన పనులున్న ఈ ఊర్లో కూడా 20 లక్షలు సీసీ రోడ్లు పెట్టాం. ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు దగ్గరలోనే దీపావళికి గ్యాస్ సిలిండర్లు ఫ్రీగా మనం ఇవ్వబోతున్నాం. అక్టోబర్ లో కొత్త పెన్షన్లు కూడా మనం ఇవ్వబోతున్నాం అన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తూ మరి నాకు ఈ అవకాశము ఇచ్చిన గుడిపల్లి ప్రజలకు మరి మండల నాయకులకు అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు కూడా తెలియజేసుకుంటూ జై హింద్, జై నమస్కారం. మంచి ప్రభుత్వం కార్యక్రమానికి ఈరోజు మా నియోజకవర్గంలో సోమంతపల్లి మండలం గుడిపల్లిలో ఈరోజు ఎన్ఆర్జీఎస్ కింద సీసీ రోడ్లు శాంక్షన్ చేశాము. సీసీ రోడ్లు
భూమి పూజ కోసం ఈ కార్యక్రమానికి వచ్చాం. రాష్ట్ర వ్యాప్తంగా మంచి రోజులు వచ్చాయనే విషయం ప్రజలందరికీ తెలుసు. ఎన్డీఏ కూటమితోనే ఈ రాష్ట్రానికి దశ దిశ ఒక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అవుతానే చేస్తారనే నమ్మకంతో సంపూర్ణమైన మెజార్టీ ప్రజలు ఇచ్చారు. అదేవిధంగా 100 రోజులు మేము పూర్తి చేస్తున్నాం. 100 రోజుల్లో కూడా ఏదైతే ఎన్నికల సమయంలో మాట చెప్పామో మాట నిలబెట్టుకున్న ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం అని కూడా తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 3,000 ఉన్న పెన్షన్ ని 4,000 ఇంటి దగ్గరకే ఇస్తామని చెప్పాం, ఇచ్చాం. అదేవిధంగా ఏప్రిల్ నుంచి అన్నాం, ఏప్రిల్ నుంచినే 4,000 పెన్షన్ ఇచ్చాం. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్నా క్యాంటీన్లు అని చెప్పాం, అన్నా క్యాంటీన్ కూడా ఓపెన్ చేశాం. మెగా డిఎస్సీ అన్నా, మెగా డిఎస్సీ తొలి సంతకం కూడా 16,437 పోస్టులు ఇచ్చాం. అదేవిధంగా జగన్ భూ చట్టాన్ని కూడా మేము రద్దు చేశాం. శిక్షణా తరగతులు కూడా మేము మొదలుపెట్టాం. గతంలో ఏమైతే మేము ఎన్నికల సమయంలో మేనిఫెస్టోలో చెప్పామో అవన్నీ ఒక్కొక్కటిగా మేము 100 రోజుల్లో పూర్తి చేశాం. అదేవిధంగా ప్రకృతి విపత్తు విజయవాడలో వచ్చిన వరదలు అందరూ చూశారు. స్వయాన ముఖ్యమంత్రి కలెక్టరేట్ లోనే 10 రోజులుగా కలెక్టరేట్ లో ఉంటూ ఒక పక్క మంత్రులకు, అధికారులకు, ఎమ్మెల్యేలకు, ఒక పక్క స్వచ్ఛంద సంస్థలకు దశా దిశ నిర్దేశిస్తూ ప్రజలు నిజంగా మేము వార్డులోకి వెళ్తుంటే మేము చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు కాబట్టే మేము బతికాం, లేకపోతే మేము కూడా వరదల్లోనే కలిసిపోయామన్న విషయాన్ని కూడా తెలియజేస్తున్నారు. ఆ విధంగా ప్రజల్ని కాపాడడం ముఖ్య ధ్యేయంగా కూడా ముఖ్యమంత్రి గారు పనిచేస్తున్నారు. ఏ విధంగా అయితే అమరావతి పనులు మొదలైనాయి, ఒక పక్క పోలవరం మొదలైనాయి, ఇరిగేషన్ ప్రాజెక్టులు కావచ్చు, అన్ని రాష్ట్ర వ్యాప్తంగా అభివృద్ధి పట్ల వెళ్తున్నాం. మరికొన్ని పరిశ్రమలు తీసుకురాబోతున్నాం. స్వచ్ఛందంగా ఒక పక్క సంపద సృష్టించడం, ఉపాధి కల్పించడం ధ్యేయంగా కూడా మేము పనిచేస్తున్నాం. ఒక పక్క నారా లోకేష్ బాబు గారు, పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ విధంగా అభివృద్ధి పట్ల మేము నడుస్తున్నాం. మా నియోజకవర్గానికి గత 100 రోజుల్లోనే 27 కోట్ల రూపాయల నిధులు తీసుకొచ్చాం సీసీ రోడ్లకు, డ్రైనేజీలకు. అంతేకాకుండా ఒక ఎంజేపీ స్కూల్ ఫర్ గర్ల్స్ కూడా తీసుకొచ్చాం. అంతేకాకుండా కొన్ని చెక్ డ్యాములు తీసుకొచ్చాం, ఓవర్ ట్యాంకులు తీసుకొచ్చాం. అదేవిధంగా నేను ఎమ్మెల్యే అయిన మొదటి రోజులు సెకండ్ డేనే కియాలో ఉన్న అనుబంధ సంస్థలకు, కియా సంస్థలకు మెయిల్ పెట్టాం. మాకు సిఎస్ఆర్ ఫండ్స్ కావాలి, సిఎస్ఆర్ ఫండ్స్ మా పెనుగొండ నియోజకవర్గంలోనే ఉపయోగపెట్టుకోవాలి, మాకు అవసరమని తెలపగానే వారు కూడా స్పందించి కొన్ని అంగన్వాడీ సెంటర్లు కూడా, మోడల్ అంగన్వాడీ సెంటర్లు కూడా శాంక్షన్ చేశారు. అదేవిధంగా చెక్ డ్యాములు శాంక్షన్ చేశారు, ఓవర్ ట్యాంకులు శాంక్షన్ చేశారు. అంతేకాకుండా డైనింగ్ హాల్స్, స్కూల్స్ లో ఎక్కడైతే డైనింగ్ హాల్స్ ఇబ్బంది ఉన్నాయో అక్కడంతా డైనింగ్ హాల్స్ కూడా ఏర్పాటు చేశాం. మరి బీసీ వెల్ఫేర్, ఒక పక్క బీసీ వెల్ఫేర్ శాఖ మంత్రిగా నేను కూడా అనేక చోట్ల హాస్టల్స్ కూడా పరీక్షించాను. పరీక్షిస్తే గత 5 సంవత్సరాలుగా ఎలాంటి అభివృద్ధి లేదు. కనీసం మినిమం రిపేర్లకు కూడా 5 సంవత్సరాలుగా బీసీ బిడ్డలకు ఇవ్వలేని చాతగాని ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం. మరి మేము వచ్చిన 100 రోజుల్లోనే చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్లగానే సుమారుగా వాళ్లకు రావాల్సిన 100 కోట్ల రూపాయలు బీసీ వెల్ఫేర్ కూడా చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు. ఒక పక్క మెయింటెనెన్స్ కి, పిల్లలకు కావాల్సిన కిట్లు అవన్నీ అందుబాటు చేశారు. అదేవిధంగా మన అనంతపురం, ఉమ్మడి అనంతపురం జిల్లాలో 4 స్కూల్స్, అంటే గత ప్రభుత్వంలో 14, 19లో శాంక్షన్ చేసిన బిల్డింగులు ఆల్రెడీ 80 to 70% అయిపోయాయి. ఆ బిల్డింగులు ఈ జగన్మోహన్ రెడ్డి గారికి బీసీ బిడ్డలు చదువుకోవడం ఇష్టం లేక ఆ పనులు అలాగే ఆపేశారు. అది కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తానే సుమారుగా 79 కోట్ల రూపాయలు మన ఉమ్మడి జిల్లా కూడా శాంక్షన్ చేశారు. అవి కూడా దగ్గరలోనే పనులు మొదలుపెట్టి పూర్తి చేసి పిల్లలకు అంకితం చేస్తామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. ప్రపంచమంతా కలియుగ దైవం వెంకటేశ్వర స్వామిని ఎంతో మనం అంతా పవిత్రంగా భావిస్తాం. మరి ఈ రోజు చూస్తుంటే నిజంగా చాలా బాధ అనిపిస్తుంది. చివరికి వెంకటేశ్వర స్వామి లడ్డుతో కూడా కకృతి పడ్డారు, అవినీతి పడ్డారంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా ఉందో. రాష్ట్రంలో ఎన్నో శాఖల్లో దోచుకున్నాడు. ఒక పక్క భూములు దోచుకున్నాడు, ఒక పక్క ఇసుక దోచుకున్నాడు, మైనింగ్ దోచుకున్నాడు. వెంకటేశ్వర స్వామి ఎంతో పవిత్రంగా మనం భావించే వెంకటేశ్వర స్వామి దగ్గర కూడా వదలలేదంటే అది చాలా కఠినమైన శిక్ష కూడా తీసుకోవాలి. ప్రజలందరూ దీన్ని బాగా బాధపడుతున్నారు. ఏంటి లాస్ట్ వెంకటేశ్వర స్వామి ప్రసాదంలో కూడా జంతువుల కొవ్వు వాడారంటే నిజంగా ఆ మనుషులు ఎంత కొవ్వు పట్టారో ప్రజల దగ్గరలోనే బుద్ధి చెప్తాడు. వెంకటేశ్వర స్వామి బుద్ధి చెప్తాడు. చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుందన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాను.